హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. యంగ్ హీరోస్ బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ మరియు మంచు మనోజ్ కలిసి నటించిన భైరవం మూవీ మంచి టాక్ని సొంతం చేసుకున్న వర్కింగ్ డేస్లో మంచి కలెక్షన్స్ని సాధించలేకపోయింది. 9వ రోజు శనివారం అవ్వడంతో కొంచెం గ్రోత్ను చూపించింది. ఈ మూవీ 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల వరకు షేర్ని సాధించగా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం గ్రోత్ని చూపిస్తూ 45 లక్షల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా 9వ రోజు 48 లక్షల వరకు షేర్ని, 1 కోటి వరకు గ్రాస్ని సాధించింది. 9 రోజులకు వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 2,75 లక్షల వరకు షేర్ని, సీడెడ్లో 91 లక్షల వరకు షేర్ని, ఆంధ్రాలో 3,02 లక్షల వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 6,68 లక్షల వరకు షేర్ని, 11,75 లక్షల వరకు గ్రాస్ని సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మొత్తం కలిపి 84 లక్షల వరకు షేర్ని మాత్రమే సాధించి టోటల్ వరల్డ్ వైడ్గా 7,52 లక్షల వరకు షేర్ని, 13,55 లక్షల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్ల వరకు ఉండడంతో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 9,50 లక్షల వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో గ్రోత్ని చూపించే అవకాశం ఉంది. ఫుల్ రన్లో భైరవం మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.